ప్రభు పక్షాన నా పక్షాన ప్రత్యేకంగా ఆహ్వానించిన మీద సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలు పట్టింది ఇక్కడికి రావడానికి. నా పాప వివాహం అయినప్పుడు అయ్యగారు నాకు పరిచయం అయ్యారు. సంఘానికి రండి అడుగుతూనే ఉన్నారు. 10 సంవత్సరాలకి ఈరోజు అడుగు పెట్టడం జరిగింది. ఎంతకేళ్ళకి అయ్యగారి కోరిక ప్రేమ, చక్కటి ప్రేమ, ఆప్యాయత ఎక్కడ కనబడినా నొరాలుగా పలకరించే మంచి దైవజనుడు. అవునంటారా? ఎంత పనులు ఆగిపోతాడు, పని కట్టుకొని మాట్లాడతాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా మళ్ళీ పలకరిస్తాడు. అలాంటి దైవజనులు సంఘ కాపరి ఉండటం మనకు ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి దైవజనులు ఎంతో మంది ఈరోజు వ్యాపారం చేస్తా ఉన్నారు. డబ్బున్న వారిని ఒక రకంగా చూస్తారు, డబ్బు లేని వారిని మరొక రకంగా చూస్తారు. కానీ ఇలాంటి దైవజనులు ఉన్నా లేకపోయినా ఒకే రీతిగా ఉంటారు. అది మా యొక్క అనుభవంలో 2007లో చేయించాయి. 2007లో ఈ చేయించాను. ఇప్పుడు 8 సంవత్సరాలు లెక్కేది నా సేవ పరిచర్యలో. నా మొట్టమొదటి ఆరాధన ఇదే. ఇక్కడి నుంచే దీని నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేస్తే అయ్యగారు కట్టుకొని గుర్తొచ్చాడు. ఇంకెవరు రాలేనా? రాగానే మా అల్లుడికి చెప్పా, అయ్యా ఫస్ట్ ఇది తీసుకెళ్ళి అబ్రాహం గారు అయ్యా చర్చిలో పెట్టేది. ఫస్ట్ నువ్వే తీసుకెళ్ళాలి, నువ్వే పెట్టాలి. కారులో కట్టి పంపించాను. మరి చక్కగా వాడబడుతుంది, అభిషేకించబడినది. ఏమి కోరి దేవుని సన్నిధిలో ప్రార్థించి అప్పట్లో చేయించుకున్నది. ఏది ఏమైనా మీ మధ్య రావడం దేవుని మహా ఉచితమైన కృప. మరి నేటి దినవాక్యముగా మా యొక్క అల్లుడు గారు, పాప ఇద్దరు కూడా ఒక్కొక్క అధ్యాయం లేదా కొన్ని వచ్చిన వారు చదువుతారు. మొదటిగా లూకా సువార్త 8వ సమయం నాకు ఇచ్చింది. నేను 7 చాలా కష్టం. నా సాక్ష్యం చెప్పుకుంటా వాక్యం చెప్పుకుంటా చాలా రైట్ పొజిషన్ ఇచ్చేసాను. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న మార్పు చేద్దాం ఉంటుంది. హల్లెలూయా అంటే స్తోత్రము. నేను హల్లెలూయా చెప్పి నీకు హల్లెలూయా చెప్తే అర్థం లేదు. కాబట్టి నేను హల్లెలూయా అంటే మీరు ఆమేన్ అనాలి. ఏమంటారు? ఆమేన్. వెరీ గుడ్. ఇప్పుడు కొత్తగా నేర్చుకుందాం. అయ్యగారు హల్లెలూయా అంటే ఆమేన్. ఏమంటారు? జవాబు ఆమేన్ అనగా అవును గాక. దాని అర్థం ఏంటి? అవును గాక. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? స్తుతి, స్తోత్రం. అది జరగాలి అంటే రైట్. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచ్చిన 18వ అధ్యాయము. మరి 18వ అధ్యాయం చూసుకున్నా 21వ వచనం నుంచి 30 వరకు అమ్మగారు పాస్టర్ గారు ముందుకు వచ్చి వాయిస్ పెద్దగా అమ్మాయి. నేను 2 వ్యక్తుల గురించి మాట్లాడతాను ఈ రాత్రి. దయచేసి వాక్యం ఎన్నో మాటలు వింటారు, ఇదే కదా అనుకోవచ్చు. అది ఈరోజు మనం ఒక కదలిక. లూకా సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 30వ వచనం చదివి వినిపిస్తుంది.
సువార్త 18వ అధ్యాయము 21 నుండి 30 వచనముల వరకు చదువుకుంటాం. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను అని. యేసు విని, నీవింకా ఒకటి సులువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూసి, ఆస్తిగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడను ఇహమందు చాలా రేట్లను, పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో అనెను. ముఖ్యంగా నాకు తెలుగు రాదు, నేను ఇప్పుడు నేర్చుకుని కొంచెం తెలుగు ఇప్పుడు మనకు నేర్పడానికి రెండవ భాగము అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తగారుడగు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడబోరెను గాని, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉన్నాడు అని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ ఇది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సలుగుకొనిది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించుకున్నాను. మహా ప్రేమలిగిన తండ్రి, ప్రేమలిగిన యేసు ప్రభువా, మరొకసారి చదవబడిన వాక్యాన్ని మేము నెమరు వేసుకొని చూడగా మా మనోనేత్రాలలో చక్కగా మీ సన్నిధిలో వీళ్ళ చెవులో గ్రహించగల అనుగ్రహించగల మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడటము సహాయాన్ని దయచేయగలదని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు లోకంలో సంచరిస్తూ వెళుతున్నాడు. యేసు క్రీస్తు గురించి ఒక ధనవంతుడైన జక్కయ్య ఆయన విషయాన్ని విన్నాడు. మనం కూడా వినే కదా రక్షణలోకి వచ్చాం. ఎవరు ఈయన అని ఆరాధిస్తే ఈయన ధనవంతుడు, మంచి పేరు కలిగిన వ్యక్తి, మంచి క్యాష్ పార్టీ, అంతగా చెప్పాలంటే బాగా డబ్బు. అది బీదలకు ఒకంతు ఇచ్చి 2-3 అంతులుగా వాళ్ళని వసూలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఒక పాపిగా
జీవిస్తున్న ధనవంతుడు అంత మారాలి. ఒక పాపిగా జీవిస్తున్న ధనవంతుడు, పేదవాళ్ళ కడుపు కొడుతూ హ్యాపీగా జల్సా చేసి జీవిస్తున్న వ్యక్తి. అయితే యేసుక్రీస్తు ప్రభును ఈయనలో ఒక ఆశ వచ్చింది. ఈరోజు కూడిన మనందరికీ కూడా ప్రభు ఎవరో చూడాలనే ఆశ రావాలి. వస్తేనే ఆయన మన దగ్గరికి వస్తాడు, మన స్వరాన్ని వింటాడు, మన ప్రార్థన వింటాడు, మనకు కావలసిన ఇంతవరకు సాక్ష్యం చెప్పాడు. అలాంటి సాక్ష్యాలు చెప్పగలుగుతారు. ఎవరో ఆ చూడకపోతే ఆయనను తెలుసుకోలేము. వీడికి ఏమి తక్కువ ఉందని అందరి పొట్టకొట్టి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయననే ఎందుకు చూడాలనుకున్నాడు? ఈయన ఎవరో చూడాలని ఆశ ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? జక్కయ్య గురించి ఎందుకు రాశారు? ఎప్పుడైనా చదువుతూ వెళ్ళిపోతాం, చదవడం మన బాధ్యత. కానీ దాని లోతుగా ఈ వ్యక్తి ఎందుకు ఇంత డబ్బున్నా, ఇంత పేరున్నా, చిన్నవాడి నుంచి పెద్దవాడి దాకా ఆ పేరు ఎక్కడ అడిగినా చెప్తారు. అంత పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే మర్చిపోయి జనరల్ గా డబ్బులు ఎవరైనా ఉంటే పేరు ప్రఖ్యాతులు, మా మినిస్టర్ ఉంటే మనకు నోటెడ్ అవుతారు, లోకల్ ఎమ్మెల్యేగానే. అలాగా మంచి పేరు ఉంది అంటే జనాలను మోసం చేసే డబ్బులు ఇచ్చడానికి నిత్య నాకు వడ్డీ అది కరెక్ట్. వడ్డీ వ్యాపారం చేస్తాం, వడ్డీ వ్యాపారం చేస్తాడు కాబట్టి ప్రతి వారికి నోటెడ్. మనం కూడా ఎవరైనా వడ్డిస్తే పొలాను ఇస్తారని చెప్తాము, అలా పేరు మారుమవుతుంది. అలాగే ఈ చెక్క కూడా డబ్బు కొవ్వలేదు, పేరు మంచిగా ఉంది, ఆస్తిపరుడు, మంచి 3 పూట నిల్చోడు, హ్యాపీగా ఉంటున్నాడు. కానీ ఆయనకి ఎక్కడో మనస్సులో చిన్న చోటు, ఇది కావాలంటాడు. నీ మనసులో ఏం కావాలంటాడు? చిన్న చోటు ఇవి నాకు కావాలంటాడు. నీ హృదయం అనే తలుపును తెలుసుకో, నేను వచ్చేస్తాను. నీ జక్కయ్య బట్టి ఆ చిన్న ఆశ, కానీ ఒక లోపమైన ఉండిపోయింది. యేసయ్య వచ్చాడు అంటే తండోపతున్న జనసమూహం, శాస్త్రులు పరిచయాలకు అదే భయం. ఎక్కడొస్తో రాజకీయం చేస్తాడో ఈయన, ఎక్కడ అణిచివేయాలని చూస్తూ ఉంటారు. యేసయ్య వచ్చాడు అని తెలిస్తేనే మరి మనం ఒక చిన్న లెక్క చెప్తాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తిన్నది ఎంతమంది? ఎత్తిన కప్పలు. పురుషుల సంఖ్య ప్రధానంగా చెప్పింది, పురుషుల సంఖ్య, స్త్రీలు, చిన్నపిల్లలు లెక్కేస్తే మినిమం 10-15 వేల మంది కంటే తప్ప ఆ రోజు ప్రభు సన్నిధిలో ఉండేవారు. అంటే ఎంత కిక్కిస్తే ఉండదో ఆలోచించే. ఈయన లోపం ఏంటి? మనకు కూడా లోపాలు ఉంటాయి. కొన్ని తాగుతారు, కొన్ని తిరిగి అలవాటు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, విడిలు ఉంటాయి, అబద్ధం పలికేది ఉంటుంది, అన్యాయంగా ఒకటి మోసం చేసి మనలో లోపాలు ఉంటాయి. లోపం లేని వాడు ఎవడు లేడు. ప్రతి వారిలో ఏదో ఒక లోపం. ఆ లోపాన్ని సరి చేసుకుంటేనే ప్రభువుని చూడగలుగుతాం. లోపాలు సరి చేయకుండా, మనసును దేవునికి ఇవ్వకుండా కేవలం నువ్వు నటిస్తున్నావని గ్రహించు. నిజమైన స్వరాన్ని విన్నోడు క్రీస్తు కొరకు పాకులాడబడతాడు. ఒక్క ఆత్మనన్నా నేను దేవుని సన్నిధికి తీసుకొని రావాలని, ఒక్క ఆత్మనైనా లోపల నేను క్రీస్తు కొరకు రక్షించబడాలి. నేను రక్షించింది కాక ఇతరులను బాధ్యత తీసుకుంటాను. ఈ లోపం అనేది ప్రతి ఒక్కరిలో ఉండేది. ఆ లోపాన్ని సరిచేసేవాడు. ఈయన లోపాన్ని వాటి ఏం చేశాడు తెలుసా? ప్లాన్ చేశాడు. ఆయన ఒక ప్లాన్ వచ్చింది. ఎదురుగా కనబడుతున్న మేడి చెట్టు కనబడుతుంది, ఒకటి చాలా హైట్ గా ఉంది, గుంపు జనము. ఆ జనంలోకి నేను వెళ్ళలేను, ప్రభుని చూడలేను. ఎందుకంటే ఈ మేడి చెట్టు క్రిందికెళ్ళే రోడ్ ఉంది. ఆయన వెళితే గిలితే ఈ దేని కింది నుంచే వెళ్ళాలి. ఎక్కడి నుంచి? మేడి చెట్టు కింది నుంచే వెళ్ళాలి. కాబట్టి సరాసరిగా ఆయన ఎవరో ఎలా ఉంటాడో నేను కరెక్ట్ గా చూడగలుగుతాను.
నువ్వు ఎంత లోపంలో జీవించినా నీకంటూ ఒక ప్లాను ఉండాలి. ఆత్మీయంగా ఎదగాలి అంటే ప్లాన్స్ చాలా ప్రాముఖ్యం. కొంతమంది ఇక్కడ వింటారు వాక్యం, ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత భగవతి చేస్తాం, చిన్న ప్రార్థన చేసుకోవాలనేది మర్చిపోతాం. అదే లోపం. దేవుడికి కృతజ్ఞత తెలియజేయాలి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నేను కంటికి రెప్పగా భయంకరమైన ఈ యొక్క పట్టణంలో మనం జీవిస్తున్నాము అంటే అది నాకు బాగా తెలుసు. ఒక రణరంగంలో యుద్ధానికి వెళ్ళి ఇంటికి క్షేమంగా నడిపిస్తున్నాడు. నేను ఎవరో తెలుసా? అసలు నేను ఎవరో మీకు తెలియదు. ఆర్టీసీ డ్రైవర్ లేదు. ఆర్టీసీలో డ్రైవర్ ఇదే కుషేలు కూడా అడిగిపోదు. నన్ను చూడవచ్చు 17D ఉంటా. ఈసారి నన్ను గుర్తుపట్టాడు. 17D లేకపోతే 242 ఉంటా. నాది ఒకటే ఒక బోర్డు ఉంటుంది, హైదరాబాద్ సికింద్రాబాద్ దొంగల మైసమ్మ అనే బోర్డు నా ఒక్క బస్కే ఉంటుంది. ఆ బస్సు నేను అయితే ఇక్కడ విషయం ఏంటంటే నాలో లోపాలు ఉండే. ఎప్పుడు 2007కి ముందు భయంకరమైన లోపం ఏంటో తెలుసా? తాగటం. డ్రైవర్లు ఎలా ఉంటారో తెలుసు మీకు. తాగటం. పొద్దున 6 గంటలకు అందరూ టీ తాగితే నేను మందు అయ్యాను. ఇంట్లో నరకాన్ని చూపించేవాడు. రాత్రి 12 గంటలకి లేచి తాగేవాడు, లేకపోతే ఇంట్లో అలరి చేసేవాడు. ఏమంటారు దాన్ని? నరకం అంటారు కదా. నరకం ఎలా ఉంటుందో మనం తెలియదు, కానీ ఆ నరకాన్ని చూపించేవాడు ఇంట్లో. అలాంటి భయంకరమైన స్థితిలో దాంట్లో నుంచి నేను బయటేసి 2007 నుంచి నేటి వరకు కొనసాగుతున్న పరిచయంలో ఒక్కరోజు ఈ నాలుగు ఆగలే. ఎక్కడో ఒక దగ్గర ఏదో రీతిగా ఆయన కొనియాడుతూనే ఆమేన్. అది ఎప్పుడైతే ప్రభువుగా నిజంగా తన ఆత్మ ద్వారా మనం రక్షించబడ్డామంటే మార్పు అనేది రావాలి. ఎవరో చూద్దాం అనుకున్న వ్యక్తి దగ్గరికి సరాసరిగా ప్రభువే వచ్చాడు. చుట్టూరున్న జన సమూహము ఎవరిని పలకరించట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. ఆయన గురించి ప్రభువుకు తెలుసు. ఆయన ఎవరో, ఎలాంటి వాడో, అది వ్యక్తిగతం ఏమిటో సమస్త హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు. ఈ జగ యొక్క విషయమా ఆయన ఎవరో తెలుసుకోలేడా? తెలుసు. అందుకే పైకి కనులెత్తి చూసి జకయ్య త్వరగా దిగుమన్నాడు. ఏంటి? 7వ వచనం చూడమ్మా. 7వ వచనం. అందరూ అది చూసి ఆయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ ఏం చేస్తున్నారు అక్కడ చుట్టుపక్కల? ఎందుకని చదువుతున్నాడు? ఎందుకు బస చేస్తున్నాడు? ఎందుకు చదువుతున్నాడు? ఎస్, ఆయన పాపి అని అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. యేసు క్రీస్తు ప్రభు పాపులనే ప్రేమించవచ్చు కానీ నీతి మంతుల కొరకు. ఎస్, అది ఆయన పని. ఎవరు? ముద్రింపబడ్డ జక్కయ్య ఎలాంటి ముద్ర పడ్డది ఆ ఏరియా అంటే వీడు పాపి, వీడు పాపి అని ముద్రేస్తాడు. ఆ ముద్ర ఇప్పుడు తొలగించాలి, ముద్రను తీసుకెళ్ళాలి. అదే దేవుడికి ఎవరు కావాలి? పాపినే కావాలి. ఎవరు కావాలి? త్రాగుబోతే కావాలి. ఎవరు కావాలి? నక్సలైటే కావాలి. ఎవరు కావాలి? రౌడీతో ఎవరైతే రౌడీగా జీవిస్తారో వాడే కావాలి. ప్రేమించి ఉన్నవాడిని అవసరం లేదు. భార్య భర్తలుగా ప్రేమించేవారు అక్కర్లేదు. భర్తను వేధిస్తున్న భర్తనే, భార్యను వేధిస్తున్న భర్తనే కావాలి. భర్తను వేధిస్తున్న భార్యనే కావాలి. ఎందుకంటే దేవుడు వారిని సరిచేస్తాడు. ఆయన అనుకున్న థాట్లో వారిని నిలబెడతాడు. ముద్రించబడింది జక్కయ్య. ఈయన పాపి. ఏంటి? ఈ పాపి దగ్గరికి వెళ్ళి యేసయ్య బస చేస్తానంటాడు, ఈ రాత్రి ఉంటానంటాడు. ఆయన కంటే మంచి వారు ఉన్నారు, ఆయనను ప్రేమించేవారు ఉన్నారు, ఆయనను వెంబడించేవారు ఉన్నారు, ఆయన కొరకు ప్రాణం పెట్టేవారు. ఆయన ఎవరిని కాదని ఈయన ఏంది అన్యాయంగా పాపిగా పోతున్నాడు.
మనసులో ఇది ప్రభుల వారు వింటున్నారు ఒకవైపు, ఆయనకు వినబడుతుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో, అక్కడ ఉన్న వారు ఏమి చెప్పుకుంటున్నారో ఒక చెవు పబ్లిక్ చేశారు. అయితే మనిషి మారడానికి క్షణం పడతారు. హల్లెలూయా. అంత భయంకరమైన తాగబోతున్నా నేను. ఇంట్లో 4 మాటలు స్పేర్గా ఉన్నా. ఆ రాత్రి చెప్పా, రేపు నుంచి నేను తీసుకొని రోడ్డు మీద పడేసి. మనిషి మారడానికి ఒక రెప్పపాటు చాలు. కఠినమైన హృదయాన్ని దేవుడు మార్చేస్తాడు. బైబిల్ అంతా కూడా మనిషిని మార్చడండి. ఆ బైబిల్లో ఒకే ఒక లైను ఇలా నిలబెడుతుంది. అవునా? హెచ్కేల్ 36 వచ్చినాన్ని నాతో మాట్లాడి ఆ వచ్చినగా నన్ను ఈరోజు ఇలా నిలబెట్టింది. రాత్రి గుండె నీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తాను. భయంకరమైన కఠినమైన వ్యక్తి. కొట్లాటలో నంబర్ 1, రౌడీ షీటర్లో నంబర్ 1. ఏదైనా కొట్లాట జరిగిన ఫస్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు దీంట్లో ఉంటాయి కదా, వాళ్ళు ఉన్నవాళ్ళు పరిగెత్తనే ఉంటారు, ఏది తోచదు. అలాగే జీవించింది. రాత్రి గుండె ఎవరైనా ఏదైనా చేయాలంటే చేయాలి, వద్దనడానికి లేదు. అలాంటి గుండెలే ప్రభు మాకు చేస్తాడు. ఇలాంటి కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. భయంకరమైన వ్యక్తి, ముద్రించబడిన వ్యక్తి ప్రభు వెళ్ళాడు. నెక్స్ట్ 8వ వచనం చాలా ప్రాముఖ్యం. ఒక క్షణం పాటు జరిగిన విషయం అది. అయితే మరి ఇక్కడ మనం గమనిస్తే జక్కయ్య నిలవబడ్డాడు. ఏమంటాడు? ఎప్పుడైతే జక్కయ్య త్వరగా దిగు అన్నాడో దిగేసి ఆయన అంటాడు, నిలబడ్డాడు. నిలబడి ఏమంటాడమ్మా, ఇదిగో ప్రభువా. టీవీ అన్యాయంగా కనబడిన టీవీ, అందరినీ ముంచి కొన్న టీవీ కనబడుతుందా? అందరినీ ముంచి తీసుకున్న ఫ్రిడ్జ్ కనబడుతుందా? అందరినీ ముంచి అక్కడ కనబడుతుంది. రకరకాలని అన్ని కనబడుతున్నాయి. ఇక్కడ మనస్సులో యాతన, మనస్సులో బాధ. ఎవరితోనైనాను నేను అన్యాయముగా తీసుకున్నాడు. న్యాయము సిగ్గు వచ్చేసి, బాధ వచ్చేసి, అన్యాయంగా తీసుకున్నా అనేది తనలో అంతరాత్మ ప్రభువును చూడగానే ఆయనలో నుంచి ఉబ్బికి పడుతున్న మాటలు ఆయన హృదయం నుంచి వస్తున్నాయి. అయ్యా, నేను ఎవరితోనే నేను అన్యాయముగా దేని నేను తీసుకుని ఎడిలా అతనికి 4 గంటలుగా మరలా. ఎవరితో చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ఎవరైనా పాపి, ఏ పక్కన పెట్టు. పాపి పాపి యేసుతో ఏం మాట్లాడుతున్నాడు? పాపి హృదయాన్ని మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. హృదయాన్ని మార్చేశాడు. ఆయన ఒక గొప్ప మార్పు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఎవరిని చెప్పాడు? ఆశతో కలిగింది. చూద్దాం ఎవరో అని. కానీ ఏమైంది? ముద్రింపబడిన ముద్ర లేకుండా అయిపోయింది. తాగుబోతుగా ఉన్న మీ ముందు ఈరోజు ఏమైనా దేవుని పరిచయం స్వార్థకునిగా ఎవరైనా సరే ఆయన చూడాలి అనుకుంటే వారు మారిపోతారు. జీవితం మారుతుంది, బ్రతుకు మారుతుంది. అదే జరిగింది. అన్యాయంగా నేను ఎవరికైతే తీసుకున్నాను ఇదిగో 400 తిరిగి వారికి. రాత్రి ఆయన అక్కడ నిలబడ్డ చోటే దానికంటే ఒక సమయం తీసుకోలే. ప్రభు వచ్చాడు. ఈ రాత్రి క్షేమ సమాచారాలు మాట్లాడుకుంటా ఈ రాత్రి అయిన తర్వాత తెల్లారి చూసుకుందాంలే అనుకున్నాడా? సమయం తీసుకున్నాడా? ఎందుకు? ప్రభు నాతోనే ఉంటున్నాడు కదా, నా ఇంట్లోనే ఉంటున్నాడు కదా, ఉంటే ఉండదు ఒక వారం తర్వాత చూసుకుందామన్నాడా? నిమిషంలోనే ఏమైపోతామో ఆయన అన్నాడు, ప్రభు అన్యాయముగా నేను ఎవరితోనైనా తీసుకున్నట్లయితే 4వ వంతు మరలా చెల్లిస్తున్నాను ప్రభుతో చెప్పాను. అప్పుడు అంటాడు ప్రభు, సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తు నోటి నుండి వచ్చిన మాట.
ఏమంట? అందుకు యేసు అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ ఏమొచ్చింది? రక్షణ. రక్షణ రాకపోతే నువ్వెంత చేసినా నటిస్తున్నట్టు. హల్లెలూయా సపోర్ట్ కొట్టినా, ఎలుగెత్తి చేతులెత్తి పాట పాడినా, ఈ రక్షణ లేకపోతే నువ్వు నటిస్తున్నావు. చర్చిలో ఒకలాగా, చర్చి బయట మరొకలాగా. మా దగ్గర ఉండే నటించడం చాలా అద్భుతమైన సాక్ష్యం. ఆ సాక్ష్యం వింటే ఆ జీవితం ఎంత మార్పు వచ్చిందో అనుకోవాలి. ఆమె అనగానే ఏడు ఉండకూడదో అన్నీ కనబడుతుంది. అంత ఘోరమైన ఎవరిని ఇక్కడ మోసపరిచేది? సాక్షాత్తు ఎవరు ఊరుకుంటాడా? ఒకసారి ఊరుకుంటాడు, 2 సార్లు ఊరుకుంటాడు, 3 సార్లు. బంగారం ఇష్టం లేదు మనకి, ఏం చేస్తాం? పొల్లిలో కాల్ చేస్తాడు. ఆ దగ్గరికి వెళ్ళి ఏమంటావు? ఒక మనిషిని రిమూవ్ చేయాలి. అది ఎలా తీసుకెళ్ళిస్తే అలాగే క్యారియర్స్ ఇవ్వడు. దాన్ని ఏం చేస్తాడు? పొలి మీద కాలుస్తాడు. అది ఎక్కడ దాకా కలుస్తాడు? ఆ వ్యక్తి ఏది చేయాలి, ఏది అడిగాడో అది కరెక్ట్గా రావాలి. అప్పటి వరకు దాన్ని కొడతాడు, సుత్త తీసుకొని కొడతాడు. ఏడో వంకర ఉంటే దాన్ని సరి చేస్తాడు. అదే జరుగుతుంది. అనుకోకుండా చిన్న కోపం ఇచ్చేస్తాడు, అనుకోకుండా చిన్న బాధ ఇచ్చేస్తాడు. ఎందుకు ఇవి వస్తున్నాయి అది తెలియదు మనకి. కానీ ఎక్కడో దేవునికి దూరమై అప్పుడు సంఘం గుర్తొస్తుంది, అప్పుడు దైవజనుడు గుర్తొస్తుంది, అప్పుడు పరుగు. అందుకే ఎంత పాపిగా జీవించిన యేసు క్రీస్తు ప్రభువు రక్షిస్తాను అనేది ఎంత సత్యమో అదే సత్యాన్ని నేను వాక్యం ద్వారా చూపించాను. ఈరోజు రక్షించడానికి అనే సిద్ధంగా ఉన్నాను. ఇది మొదటి భాగం. 2వ భాగం మనం చదువుకున్నాం. ఏంటిదో తెలుసా? అదే లూకా సువార్త 18వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ మనము ఇంకా కొంచెం పైనుంచి చూసినట్లయితే 15వ వచనం లేదా 16వ వచనం నుంచి చూడమ్మా. అయితే యేసు వారిని పిలిచి ఆటంకపరచక నా యొద్దకు రానియుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారికే. మాత్రమును నిశ్చయముగా. అది ఒక విషయము, సంఘటన. ప్రభువుని యేసు అక్కడ ఉన్న వారితో మాట్లాడాడు. చిన్న బిడ్డ వాడిని ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఆ పాప ఉంది, చిన్న పాప. ఆ పాపకి ఏం తెలియదు. పాపకి మనమంట ఆ పాప వంటి స్వభావం కావాలి. ఆ పాపానికి పోవాలంట. అంత మనస్సు, ఏం ఎరగని మనసు. ఆమెకు నిప్పు అంటే కూడా తెలియదు. నిప్పు ముందర పెట్టుకోవాలి, కాలుతుందని తెలియదు ఆమెకు. అది ఎర్ర కనబడుతుంది, దాన్ని పట్టుకోవాలని పోతుంది. అది మనకు తెలుసు, అది నిప్పు కాలుతుంది, నాకు తెలియదు. ఏది ఇచ్చినా. కాబట్టి మనం అలాంటి స్వభావం కలిగితేనే దేవుని రాజ్యంలోనికి వెళ్తాము అంట. అయితే ఒక ధనవంతుడు, ఇక్కడ కూడా ఇంకొకడు ఉన్నాడు. అక్కడ 18వ వచనం నుంచి చూద్దాం. ఒక అధికారి ఆయనను చూచి బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేను ఏమి చేయాలి అని ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. నేను చూడాలని అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. అక్కడికి ఇక్కడికి మీరు గమనించాలి. అక్కడనేమో మనసులో చూడాలని వచ్చింది, ఇక్కడేమొస్తున్నది ఏమి చేయాలని అడుగుతున్నాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఆయన చూడాలనుకున్నాడు. ప్రభుని చూసాడు, రక్షణ పొందుతున్నాడు. ఈ వ్యక్తి ధనవంతుడే, సద్బోధకుడా, నిత్య జీవం పొందుకున్నటకు నేను ఏం చేయాలి అని అడుగుతాను. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప
ఎవడను సత్పురుషుడు కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యవనస్తునికి ఈయన దేవుడని అర్థమైంది. ఆయన సత్పురుషుడు, ఏ పాపం లేనివాడు, ఈయన దేవుడని ఆయనకు అర్థమైంది. కాబట్టి సంభాషణ ఆయన అడుగుతున్నాడు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపవాలని ఎరుగుదువు కదా అని ఆయన అతనితో. ఇక్కడ 2 లైన్లు, ప్రతి ఒక్కరూ చేసే పనులే, మామూలుగానే అందరూ చేస్తారు. ఆ విషయాన్ని ఆయనతో చెప్తున్నాడు. అయ్యా ఏమంటున్నాడు? దొంగతనం చేయొద్దు అంటాడు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు అంటాడు, మరి ఇంకేమంటాడు? నీ తల్లిదండ్రులను. మార్నింగ్ వాట్సాప్లో చూసినప్పుడు చిన్న క్లిప్ వచ్చింది, చాలా బాగా. ఆ తల్లి ఉంటుండొచ్చు ఒక 80 ఏళ్ళు, ఇస్లాం. ఇంట్లో నుంచి ఈడ్చుకొని వచ్చి ఒకవైపు గోడలు కొడుతుంది, ఒకవైపు కొడుకు కొడుతుంది. ఎంత బాధ అనిపించిందంటే, చాలా ఆశ్రయాలు ఉన్నాయి, మనకి ఇష్టం లేకపోతే అక్కడ వదిలేయచ్చు, వాళ్ళు చూసుకుంటారు. కానీ కొట్టి చంపడం దేవుడికి భయంకరంగా ఆ గొంతులు పట్టి పిసికేస్తున్నాం. అసలు నేను చూడలేకపోయా, ధన్మంది ముందు అలాంటి సిచ్యువేషన్. ఇక్కడ దేవుడు ఏమంటాడు? తల్లిదండ్రులను సన్మానించాడు. సన్మానించని పక్కన ముగ్గురు కూడు పెట్టలేక, ఇంట్లో ఇంత జోబిపక సంపాదించిందల్లా తీసుకుంటారు. నిన్ను కని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఈ సమయంలో మాట్లాడతారు. ఒక తండ్రి ఉన్నాడక, పేదరికంగా ఉన్నాడు, పొలాలు చేసుకునేవాడు. అయితే ఆయన సంఘంలో ఎల్డర్గా ఉన్నాడు. సంఘంలో ఎల్డర్గా అంటే పెద్ద మనిషి, పాస్టర్కు తగిన చేదోడు వాడు. పాస్టర్కి కొంచెం పేరు ప్రఖ్యాతాలు కలిగిన పాస్టర్గా అయ్యగారు ఉన్నారు. కొంచెం హై లెవెల్లో అయ్యగారికి పరిచయం. పిల్లలకు స్కూల్ వేయడానికి, అక్కడిక్కడ వేయడానికి మనం వాడుకుంటాం కదా. ఒక మంచి స్కూల్, మిషన్ స్కూల్ వేయాలంటే కొంచెం అయ్యగారి ద్వారా ఒక లెటర్ ఇస్తే వెళ్ళిపోతుంది. ఆ టైంలో పాపం ఈయనకు చదువు లేదు, పొలం ఉంది, కష్టపడే నైజం ఉంది. ఎంతైనా బిడ్డలు సంపాదించి చదివించేంత శక్తి ఉంది. వచ్చాడు అయ్యగారి దగ్గరికి. అయ్యా, నా చిన్న పిల్లోడు గవర్నమెంట్ స్కూల్కి ఏం పంపిద్దు, వీళ్ళ మిషన్ స్కూల్ వేస్తామయ్యా అని ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, అయ్యా నాకెంత పని, చాలా చిన్న పని, అయ్యగారు పెద్ద పని కాదండి, చేసేద్దాం, చాలా చిన్న పని అని చెప్పేసి ఒక మంచి మిషన్ స్కూల్లో కుర్రోని వేసేసాడు. తన బాల్యం అంతా 10th క్లాస్ అయిపోయింది. తండ్రికి మళ్ళీ ఒక ఆశ వచ్చింది, ఇంటర్మీడియట్ కూడా ఉన్నతమైన స్కూల్. ఆ తర్వాత ఇంకొక ఆశ వచ్చింది, అయ్యా ఒకగానొక కొడుకు బయటి దేశానికి పంపించి చదివిద్దాం, ఎంత ఖర్చు కానీ అని చెప్పారు. నీకున్నది ఒక కొడుకు, మీరేమో ముసలోళ్ళు, ఉన్న ఒక్క కొడుకు కట్టి పెడితే ఎంత ప్రాబ్లం అవుతుంది కదా. ఏ పర్వాలేదయ్యా, ఆయన చదువు ఎంతైనా చదవాలని చదివిద్దామన్నప్పుడు పాపం ఆ అయ్యగారు కష్టపడి ఆ అబ్బాయిని విదేశానికి పంపించారు. అక్కడనే ఉన్నాడు, అక్కడనే కొంచెం ఎదిగాడు, డబ్బులు సంపాదించాడు. ఆ తర్వాత అక్కడనే ఆ అమ్మాయిని పెళ్లి కూడా. కొంతకాలం అయిన తర్వాత తల్లి ఏమైంది, తల్లి చనిపోయింది. మళ్ళీ పరిగెత్తుకొని వచ్చాడు అయ్యగారి దగ్గరికి. అయ్యా అమ్మ చనిపోయింది. బాబుకు కబురు పెట్టి పిలిపించి, అయ్యగారు కష్టమనక ఆ రోజుల్లో ఎక్కడున్నామో ఒక దగ్గర ఫోన్ వెళ్ళిపోయాడు. ఫోన్ మాట్లాడి పలకరించినప్పుడు, అయ్యా మీ అమ్మగారు ఇక్కడ నిద్రించాడు,
నువ్వు రావాలని మీ నాన్న ఎంతో ఆశతో ఉన్నాడు. నువ్వు వస్తే కానీ ఈ కార్యక్రమం చేయని అంటున్నాడు అని ఆ పిల్లవాడితో ఫోన్లో మాట్లాడాడు. పిల్లవాడు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? అయ్యా, నేను రావాలి పోవాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఏమంట? ఇలా ఖర్చు పెట్టి చదివించింది పోయింది. నేను రావాలి అంటే ఖర్చుతో కూడిన పని. ఆ కార్యక్రమం ఏదో మీరు ముందుండి జరిగించేది. మాట వినగానే దైవజనుని గుండె ఒక రకంగా అక్కడనే బద్దలైపోయింది. వచ్చాడు. అయ్యా ఏమన్నాడు? వస్తున్నాడా అని ఆశ అడిగాడు. ఏమన్నాడు అంటే బాధతో మాట విషయం, నువ్వు ఆయనని ఎప్పుడూ ఉన్నతంగా చూడాలి, నేను ఎలాగూ చదవాలని ఉన్నతమైన చదువులు చదవాలని ఆశతో పడ్డావు, కానీ దేవుని యందు భయభక్తులతో నా కుమారుడు ఎదగాలని నువ్వు ఆశపడ్డావా? ఎందుకు నేను అడిగితే, ఈరోజు నీ కుమారుడు తల్లి శవాన్ని చూడడానికి రానన్నాడు. ఖర్చుతో కూడిన ప్రయాణం కాబట్టి నేను రాను అన్నాడు. రేపు నువ్వు వస్తే తల్లిదండ్రుల పరిస్థితి అలా ఉన్నది. ఈరోజు ఎంతో మంది అనాథంగా పడిపోయారు. బాగా డబ్బు నుంచి ల్యాండ్స్ సంపాదించిన వాళ్ళే ఈరోజు రోడ్ల మీద పడిపోయారు. ఎన్నో చూస్తున్నాం, మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. వృద్ధాప్యం అలాంటి పరిస్థితిలో ఆ యవనునితో అంటున్నాడు, నీ తల్లిదండ్రులను నువ్వు. అయితే యవనుడు ఏమంటాడు చూడమ్మా? అందుకతడు బాల్యము నుండే వీటన్నిటిని అనుసరించు. మనం కూడా అంటేనే ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే చేసుకుంటూనే వస్తుంది. నాకు అన్ని తెలుసు. దొంగతనం చేయడం తెలుసు, అబద్ధం ఆడడం తెలుసు, ఇవన్నీ నా తల్లిదండ్రులు అన్ని తెలుసు. ఇంకేం చేయాలి? చెప్పు, ఇంకేం చేయాలి? తర్వాత యేసు విన్నాడు ఈ మాట, నీకు ఇంకొకటి కొదువగా ఉన్నదయ్యా, నీ కలిగినవన్నీ అమ్మి బీదలకి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఒక్కటి తక్కువ ఉందా నీకు? ఏం లేదు, నువ్వు వాస్తుపరులో కదా, నీకున్నదంతా అమ్మేసి నువ్వు నన్ను వెంబడించు. ఎవరైనా ఒప్పుకుంటారా? కదా సాయంత్రం ప్రేమ మీటింగ్ ఉంది, కావాలి, ఆడకి పోవాలి, డ్యూటీ పోవాలి. లేదు మా అప్పుడే చుట్టాలు గుర్తొస్తారు, చుట్టాలు వచ్చిందంటే రాలేదు కదా, ఇక్కడికి దాకా వెళ్ళాలి, అక్కడ వెళ్ళేది లేదు, కానీ అక్కడ దాకా వెళ్ళాలి. అన్ని అబద్ధాలే. ఆ రకంగా ఈయన కూడా మనస్సులో దేవుని యొక్క మాటలు వింటూ ఒక కష్టమైన మాట చెప్పగానే మనస్సులో వేదన కలిగింది. ఆస్తి ఇవ్వమంటాడే పాపం, నేను ఏ విధంగా పరలోకాన్ని సంపాదించుకో అది చెప్పు నాకంటే ఆస్తి ఇవ్వమంటాడేది అని ఆయన ఏం చేశాడు చూడండి. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మనస్సులో వేసినప్పుడగా ఏమైందంట? మనసులో నేను ఆస్తాను, ఈయన నాకు ఆశగా ఇచ్చినది. అక్కడనేమో రక్షణ వచ్చింది, ఇక్కడనేమో మనసులో బాధ వచ్చింది. అయితే ఏమంటాడు అక్కడ ప్రభు? యేసు అతనిని చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ఎంత మాత్రము కూడా జరగని పని. మనం అనుకోవచ్చు, ఈరోజు నాకు కూడా ఆస్తులు ఉంటే బాగుండేది. మనం అనుకోవచ్చు, ఆస్తి పరువుగా ఉంటే దేవుని యొక్క నిలబడి. ఉదయకాల సమయంలో వేరే సబ్జెక్ట్తో నేను మాట్లాడిన అనేకమైన విషయాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన కృపను బట్టి. ఈరోజు నరక యాతన అనుభవిస్తున్నారు. అదే మన చుట్టుపక్కల ఎక్కడో కాదు, కామారెడ్డి ఎంతో దూరం లేదు, ఏమ్మా మెదక్ ఎంతో దూరం లేదు. ఒక
ఒకసారి చూడండి ఏ సిచ్యువేషన్ ఉన్నారు అక్కడ. ఆస్తిని సంపాదించి ఛాతిని కొట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు మీద అయిపోయింది. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, నీకు ఇంట్లో నీకు ఇచ్చిన కోపంతో ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు, ఆనందంగా 3 పూటలు తింటూ హ్యాపీగా జీవిస్తున్నావు. అక్కడ యాతన పడుతున్నావు తెలుసా. కప్పుకోవడానికి కూడా బట్టలు లేవు, ఉన్న పాటున ఒకటే డ్రెస్ మీద ప్రాణము దక్కితే చాలు అని పరిగణిస్తాం. ఎప్పుడు కని విని నా వయసు 55 సంవత్సరాలు. కామారెడ్డిలో కానీ మెదక్లో కానీ అలా జరిగిందని నా కళ్ళతో కానీ నా చెవులతో కానీ నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఫస్ట్ టైం నేను కామారెడ్డి ఆ మెదక్ కానీ, అంతకుముందు సంవత్సరంలోనేమో వరంగల్. ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నామో, దరిదాపుల్లోనే ఉంటున్నాం. ఈ అంత దూరం కాదు, ఇది ఒక 70 అదొక 100. అంత దూరం చాలా సమీపంగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్న మనము వీడు రక్షణ కొరకై వచ్చిన వీడు ఏమంటాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. యేసు మాటలు ఒకడు అంగీకరించడు, యేసు మాటలు కాదు, యేసు ఎవరో చూడాలనుకున్నవాడు రక్షించబడతాడు. హల్లెలూయా. ఉన్నా కదా. మరి వీడికి మనస్సులో ఆయాసం, దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు, ధనవంతుడికి ఏమాత్రం చోటు లేదు. దానికి నిదర్శనం ధనవంతుడు లాజరు అడక్క తినే స్థితిలో ఉన్నాడు, బట్టలు సరిగా లేవు, కురుపులు గీక్కుంటే కుక్కలు వచ్చి వాడి జీపును నాకుతున్నాయి. బల్ల కింద పడే ముక్కలని ఆశపడ్డాడు తప్ప కోట్లు పెట్టుకోవాలని ఆశ లేదు. అలాంటి వాడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఎవరు దేవాదితులతో కొనుక్కోబడ్డాడు? ఈ లోకంలో అన్ని శ్రమలే. అక్కడ దేవుని కుడిపార్శ్వములో ఆశీనులై వచ్చిన మహారాజుగా ఎవరు? లాజరు. అందుకే ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండండి, లేని దాని కొరకు వేగిరపడకండి, పిల్లలను క్రమశిక్షణలో పెంచండి, ఒక కన్ను వారిపైన ఉంచండి. సెల్ ఫోన్ ఇచ్చాము, బండ్లు ఇచ్చాము, సర్వం ఇస్తున్నాం. ఈ రోజు యవనస్తులు చాలా మంది యాక్సిడెంట్ పాలవుతున్నారు. మా కళ్ళ ముందర అనేకమైన యాక్సిడెంట్లు చూస్తాం. సెల్ ఫోన్ ఉన్నాయి, ప్రపంచంలో చేతులు. సెల్ ఫోన్ అంటే తెలుసా మీకు? ప్రపంచం ఏంటి గుప్పిట్లో ఉంది, నీ చేతిలో ఉంది. ఈడ ఉండి నువ్వు ఏ మూలైనా చూడగలుగుతావు, ఏ గ్రామానైనా చూడగలుగుతావు, ఏ పట్టణానైనా చూడగలుగుతావు. వైట్ హౌస్ ఎలా ఉన్నదో మనకు తెలియదు. ఒకసారి కొట్టండి మీరు గూగుల్లో, వైట్ హౌస్ మీ కళ్ళ ముందు కలుగుతుంది. అమెరికా వైట్ హౌస్ ట్రంప్ది. అలాంటి అద్భుతమైన స్థితిలో లోకం ఉన్నప్పుడు చెడు కూడా అంత వేగంగా పరుగులు. మనసును నొచ్చుకున్న ఈయనకు దేవుని రాజు ప్రవేశం లేదు కాబట్టి అక్కడ ఒక మాట అంటాడు. దేవుడు ఏమంటాడంటే, కొంటే సూర్య నేత్రంలో దూరిపోతాడంట. సాధ్యమా? దేవుడు చెప్పాడంటే సాధ్యమే. దేవుని పలుకు మానవుని పలుకు కాదు, దేవుని పలుకు. ఒంటే ఎంత పెద్దదో సూది బెచ్చం నుంచి దూరిపోతాడంట. కానీ దేవుని రాత్రిలో ధనవంతుడు కాలు కూడా పెట్టండి, ఆ స్థానమే లేదు అని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడాడు. ఇద్దరు వ్యక్తులతో సూటిగా మాట్లాడాడు. ఎంతటి ప్రభావం కలిగినప్పుడు దేవుడు మనస్సులను మారుస్తాడు. నీ మనస్సులో చిన్న చోటిస్తాడు, నీలో మార్పిస్తాడు. మనసులో చోటు ఇవ్వలేని ఒక వ్యక్తి, మనసులో చోటిచ్చిన వ్యక్తి మరొక వ్యక్తి. ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు దేవుని రాజ్యాన్ని దరిదాపుల్లో కూడా రాకుండా. ఈరోజు నీ పరిస్థితి ఏంటో దేవుడు నీకు ఆలోచన ఇచ్చాడు. ఎస్, నేను కూడా దేవుని రాజ్యంలో వెళ్ళాలని ఆశతో ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన మాట ఒక నిమిషం కళ్ళు మూసి నాతో సూటిగా మాట్లాడాడు. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, మహాదేవుడు, అద్భుత కార్యాలు చేయడానికి సమర్థుడు. అయ్యా, భయంకరమైన స్థితిలో జీవిస్తున్నాను, కట్టిస్తున్నాను. నా నడన జీవితము కాదు. వాక్యం వినగాల నిజముగా నీ రక్షణలోకి నేను కావాలి. కళ్ళు మూసి చిన్న ప్రాంతాన్ని నోరు విప్పితే
ఆ రోజు జక్కయ్య మనసులో ఎవరో అనగా ఆయన చూడాలని ఆశతో ఉన్నాడు కాబట్టి, చూశాడు కాబట్టి రక్షించబడ్డాడు. ఈరోజు ఆ రక్షణ ఉచితమైన రక్షణమ్మా. ఎవరు రూపాయి కట్టాల్సిన పని లేదు, ప్రభునికి ఇస్తున్నాడు. ఇలా అడుగుదామా, హృదయాన్ని విప్పుదామా. ఎంతో మందిని మార్చిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. అమ్మా, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, విత్తబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి అడుగులు వేయ కృపను దయచేయండి. అవును, ఒకరు ఆశతో ఉన్నారు, మరి ఒకరు నిత్య జీవాన్ని పొడగొట్టుకున్నారు. నీవు ఏ స్థితిలో ఉన్నామో మా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు. నటిస్తున్నామా? నిజంగా నీ కొరకు ప్రయాసపడి మమ్మల్ని మేము రక్షించుకొని రక్షించిన జీవితం ఇతరులకు పరిచయం చేస్తున్నాము. మా కుటుంబాన్ని మీరు మా కనుగ్రహించిన బిడ్డలను చక్కటి నీ మార్గంలో నడిపిస్తున్నామా? ప్రతిదినము సాయంకాలపు వేళలో కుటుంబ కూడిక ప్రార్థన మేము జరుపుతున్నామా? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? చెప్పిన ప్రభా, విత్తబడిన వాక్యములు ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారితో సూటిగా మాట్లాడండి. నీ దాసుని కుటుంబం ఎదిగిన బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేస్తాను. కావలసింది సంఘానికి దయచేయండి. ఇంకా నశించుకున్న ఆత్మలు ఎన్నో వారము కలిగిన ప్రతి సంఘ బిడ్డనైనా ప్రతి ఒక్కరూ వారి వంతుగా ఒక్కొక్క ఆత్మను ఇక్కడికి చేర్చలాగిన నీ ఆత్మతో వారితో మాట్లాడండి. సంఘము నిండాలి, రక్షించబడే వారు రావాలి. అలాగనే ఉంటే ప్రభా నిత్య నరకములోకి వెళ్ళిపోతాం. లోకములే నాయన జీవించిన జీవిత కాలం యొక్క సాక్షిగా మహిమకరంగా జీవించి నమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనే మాట నీ సన్నిధిలో మా వినులాగున సహాయాన్ని దయచేయండి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్.